వీడియోని మన గూడూరు ఎమ్మెల్యే గారు పాసిల్ సునీల్ సార్కి చేరేంతవరకు షేర్ చేయండి. అలాగనే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు మన సీఎం గారికి షేర్ చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నారు, కొంచెం అర్థం చేసుకోండి సార్. నిన్న కోట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల గురించి వీడియో పెట్టాను కదా, మూసేశారు స్కూల్ని. ఆడ చాలా మంది కామెంట్ చేశారు, ఇక్కడుండే స్కూల్లో పిల్లకాయలను తీసుకొని పోయి వాకాడు గురుకుల పాఠశాలలో 250 మందిని వేశారు. కొంతమంది చిలుకూరులు వేశారు, కొంతమంది నాయుడుపేటలు వేశారు. కొంతమంది వేస్తే ఉండలేక క్రౌడ్ ఎక్కువై పిల్లలు ఇబ్బంది పడిపోయి సగం మంది మానేసినారంట స్కూల్లో నుంచి. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. ఒక అధికారులకి అందరికీ తెలుసు పిల్లలు ఎక్కువ క్రౌడ్ అవుతాయి ఎంత ఇబ్బంది అవుతారో. ఒక స్కూల్కి మినిమం ఇంతమంది ఉంటారు పిల్లలు, దాన్ని మించి క్రౌడ్ ఎక్కువైపోతే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కొంచెం అధికారులు పట్టించుకొని మళ్ళా స్కూల్ని కోటకు తెప్పించేటట్లు ట్రై చేయండి. ఐటీకి సంబంధించి అక్కడ కాలేజ్ వస్తుందని చెప్తున్నారు, అది మంచి పనే. కాబట్టి చాలా బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి, ఖాళీగా ఉండే బిల్డింగుల్లో పెట్టచ్చు అది. లేదంటే కొత్తగా ఏడాది కన్స్ట్రక్షన్ చేసి పెట్టచ్చు. కానీ ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఒక ఎస్సీ హాస్టల్ని తీసేయటం అనేది చాలా దారుణము. దీన్ని అధికారులు కానీ ప్రతి ఒక్కరు కరుణించి మళ్ళా స్కూల్ని తెప్పేయాలని చెప్పి కోరుకుంటున్నాము. పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నారు, పనుకునే దాన్ని కూడా ఇబ్బంది పడుతున్నారంట. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కామెంట్ చేశారు, కొంతమంది మా పిల్లల్ని మానిపించేసినామని చెప్పారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఒకసారి అర్థం చేసుకోండి. వీడియోని మన గూడూరు ఎమ్మెల్యే గారు పాసిల్ సునీల్ సార్కి చేరేంతవరకు షేర్ చేయండి. అలాగనే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు మన సీఎం గారికి షేర్ చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నారు, కొంచెం అర్థం చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మన మస్తాన్ వీడియోని ఫాలో అవ్వండి. అలాగనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే తెలియజేయండి.